హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇలా ఫ్రూట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఫ్రూట్స్ తో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అలా కాదండి, ఫ్రూట్స్ తోనైతే నేను ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాను. చాలా సింపుల్ స్టెప్స్ తో మనం ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా ఇంట్లోనే. బయట ఫ్రూట్ సలాడ్ కొనుక్కొని తినడం కంటే ఇంట్లోనే చాలా ఈజీగా మనకు అనుకూలంగా ఉన్న ఫ్రూట్స్ తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రూట్ సలాడ్ అనేది. ముందుగా దీనికి అన్ని ఫ్రూట్స్ ని కట్ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీగా 2 minutes లో చేసుకోవచ్చు మనం ఈ ఫ్రూట్ సలాడ్ అనేది. దీంట్లో కొన్ని ఫ్రూట్స్ అయితే నేను యూజ్ చేస్తాను. ముందుగా మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 1/2 లీటర్ అంత పాలు పోసుకోవాలి. ఈ మిల్క్ లో వాటర్ కలపద్దు, 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పాలు కూడా మనం ఫ్రూట్స్ ని బట్టి యూజ్ చేసుకోవాలి. నేను ఫ్రూట్స్ కి సరిపడా పాలు పోసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లో కొన్ని పాలు పోసుకొని కస్టర్డ్ పౌడర్ మనం యాడ్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా మనం స్టీర్ చేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇలా బాయిల్ అవుతున్న మిల్క్ లో 4 cups ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. ఒక పొంగు వచ్చే వరకు ఈ పాలని మనం మరిగించుకోవాలి. నెక్స్ట్ ఈ కస్టర్డ్ పేస్ట్ ని ఇలా మరుగుతున్న పాలల్లో మనం యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes అలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే మనం చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానాస్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు, పొమగ్రనేట్, నెక్స్ట్ ఆరెంజెస్ యాడ్ చేసుకున్నాం. తర్వాత కివీ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని అనేది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ముందు నేను చెర్రీస్ కూడా యాడ్ చేశాను. ఇలా 3 hours మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 3 hours తర్వాత మనం ఫ్రిడ్జ్ లో నుండి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మీలో ఎంతమంది ఈ ఫ్రూట్ సలాడ్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please like, share, comment and subscribe.